వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన ఉత్కంఠంగా మారింది. ఈ నెల 3న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సెంట్రల్ జైల్లో పరామర్శించడానికి జగన్ వెళ్తుండగా ఆయన పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జైలుకు దగ్గరలో హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించగా ఆ ప్రాంతంలో హెలికాప్టర్ దిగేందుకు సరైన వసతి లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. విద్యుత్ హైటెన్షన్ వైర్ల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ నెల్లూరుకి వస్తారంటూ వైసీపీ నేతలు ప్రకటించారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, రవి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 3వ తేదీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సెంట్రల్ జైల్లో ఆయన్ని పరామర్శించనున్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఇక్కడ ప్రస్తుతం హెలిప్యాడ్ పర్మిషన్స్ రాకపోవడం పట్ల ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 27వ తేదీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు 3వ తేదీ వస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ను కూడా జిల్లా అధికారులకు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లా అధికారుల నుంచి సరైనటువంటి సమాధానం రాలేదంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు అధికారులు మాత్రం జగన్మోహన్ రెడ్డి వచ్చేటువంటి ప్రాంతం ఇటు ఏదైతే సెంట్రల్ జైలు వద్ద ఉందో ఆ సెంట్రల్ జైలు వద్దకు సంబంధించినటువంటి ప్రాంగణంలో ఒక ప్రాంతాన్ని వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఆ ప్రాంతంలో హై టెన్షన్ వైర్లు ఉన్నాయి, అక్కడ హెలిప్యాడ్ కానీ చాపర్ కానీ దిగడం కష్టమని చెప్పి వైసీపీ నేతలు మాత్రం చెప్తున్నారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం రూరల్కి సంబంధించినటువంటి అంబాపురంలో సెయింట్ మేరీస్ సంబంధించినటువంటి స్కూల్ ప్రాంగణంలో ఇటు అక్కడ ఎన్ఓసికి సంబంధించినటువంటి పత్రాలు కూడా ఇటు అధికారులకు ఇవ్వడం జరిగింది. వాటి మీద పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షించాలా. ఇటు ఎన్ని కిలోమీటర్ల మేరకు ఇటు సెంట్రల్ జైలు ఉంది, ఇప్పటికే దాదాపు కూడా 3 కిలోమీటర్లు ఉన్నటువంటి సెంట్రల్ జైలు వద్దకు వచ్చేటువంటి కార్యకర్తలను అదుపు చేయాలనే యొక్క ఉద్దేశంతో అధికారులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. గతంలో సత్తెనపల్లిలో జరిగినటువంటి వ్యవహారం మనం చూస్తే దాదాపు కూడా జగన్మోహన్ రెడ్డి చూసేందుకు కూడా అభిమానులు భారీ సంఖ్యలో వస్తున్నారు. కాబట్టి మళ్ళా నెల్లూరు జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయనే ఉద్దేశంతో అధికారులు దీన్ని సమన్వయం చేసుకునే విధంగా ఎక్కడికెక్కడ కూడా వైఎస్ఆర్సీపీ నేతలకు కూడా ఒక ప్రికాషన్స్ జారీ చేస్తూ ఉన్నారు. కొంతమందికి మాత్రమే సెంట్రల్ జైలు వద్దకు పర్మిషన్స్ ఉంటున్నాయి, కొన్ని కార్లకు మాత్రమే పర్మిషన్స్ ఇవ్వాలంటూ కూడా ఒకవైపు అధికార యంత్రాంగం చెప్తా ఉంది. మరోవైపు ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ముఖ్య నేతలు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయి ఉండొచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు కూడా ఇక్కడికి వచ్చి ఇప్పటికే 2-3 ప్రాంతాలు హెలిప్యాడ్ యొక్క వాళ్ళ ప్రాంతాలని చూసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు చూసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ చూసుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుమతి ఇవ్వడానికి సరైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. కాబట్టి అధికారులు నోరు మెదపటం లేదు. అయితే ఇప్పుడు అధికారుల నుంచి వచ్చేటువంటి హెలిప్యాడ్ యొక్క పర్మిషన్స్ ఇటు సెంట్రల్ జైలు వద్ద అక్కడే చుట్టుపక్కల ఒక 500 మీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఒక జంగిల్ ఎక్కడైతే ఉందో దాన్ని సఫిషియెంట్గా కూడా క్లీన్ చేసి ఇస్తాము, అక్కడ దిగొచ్చు అని చెప్పి ఒకవైపు అధికారులు చెప్తా ఉన్నారు. అధికారులు చూపించినటువంటి హెలిప్యాడ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదు. మేము చూపించిన వాటికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది, హెలిప్యాడ్ కానీ చాపర్ వచ్చేటప్పుడు అది ఫుల్ లోడ్తో వస్తూ ఉంది. ఎక్కడైతే ఇక్కడికి నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్గా మళ్ళీ బెంగళూరుకు వెళ్ళిపోతున్నారు. సో బెంగళూరుకు వెళ్ళేటువంటి సమయంలో ఫుల్ ఫ్యూయల్ ఉంటుంది. సో అది ఒక్కసారిగా కూడా దిగిన ప్రాంతం నుంచి మళ్ళీ స్ట్రైట్గా పైకి వెళ్ళలేదు, కొంత హెచ్చు తగ్గులు ఉంటాయి. కాబట్టి అక్కడ హై లెవెల్ ఏదైతే కనెక్షన్ ఉంది, కరెంటు వైర్లు కూడా హై లెవెల్ కరెంట్ వైర్లు ఉన్నాయి. సో అక్కడ మాకు సరైనది కాదు అంటూ కూడా వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఇంతవరకు అధికారుల నుంచి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైంది మాత్రం ఎక్కడ కూడా రాలేదు. మరి హెలిప్యాడ్కి సంబంధించిన పర్మిషన్స్ ఇవ్వలేదు. మరి వైసీపీ నేతలు మాత్రం పక్కాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తారు, దీనికి ఖచ్చితంగా కూడా మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ దారిలో వస్తారో మీరే చూడండి అంటూ కూడా ఒకవైపు వైసీపీ నేతలు మాత్రం అధికారులకు సవాల్ విసిరారు. ఏదేమైనా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఇటు 3వ తేదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైందని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే 5 కేసుల్లో నిందితుడిగా సెంట్రల్ జైల్లో ఉన్నారు. సో ఆయన ములాఖతును కూడా ఏర్పాటు చేసుకుంటారు. ములాఖతుకు దాదాపు 3 నుంచి 5 మందినే లోపలికి పంపించే అవకాశం ఉంది. ఇప్పటికే జైలుకి వెళ్ళేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది చాలా తక్కువైనటువంటి రోడ్డు, అది ప్రాంతం 15 ఫీట్స్ ఉన్నటువంటి రోడ్డులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే రోడ్డు మార్గాన్ని వచ్చేటువంటి పరిస్థితుల్లో దాదాపు
అక్కడికి వచ్చేటువంటి అభిమానులంతా కూడా భారీ ఎత్తున వస్తారు. ఏదైనా జరగరాంది జరిగితే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా హెలిప్యాడ్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా సెంట్రల్ జైలు వద్ద ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఎన్నుకోవాలని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి రాక ప్రస్తుతం ఒక ఉత్కంఠ పరిస్థితి నములుకో ఉన్నాయి. మొత్తానికి చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పర్మిషన్ ఇవ్వకపోతే ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చేటువంటి సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసు కస్టడీ కానీ తీసుకుంటే ఆ జైలు వద్దకు వెళ్లకుండా డైరెక్ట్గా కుటుంబ సభ్యులు పరామర్శించేందుకు ఇక్కడ ఉన్నటువంటి పొదలకూరు రోడ్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించున్నారు. మొత్తానికి ఆయన వచ్చేటువంటి సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీలో ఉండబోతున్నారా అనే దాని మీద కూడా ఒక ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నటి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డిని 2 రోజుల పాటు ముత్తుకూరు పోలీసులు టోల్ ప్లాజా విషయం సంబంధించిన దాని మీద విచారణ కోసం కస్టడీకి తీసుకున్నారు. ఈరోజు సాయంత్రానికి ముగియనుంది. సాయంత్రం మళ్ళా కూడా 4వ అదనపు మెజిస్ట్రేట్ వద్ద కూడా ఆయన తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ సెంట్రల్ జైలు వద్దకు వెళ్తారు. ఒకవేళ ఏదైతే ఇప్పటికే ప్రధానంగా కనుపూరుకు సంబంధించినటువంటి చెరువులో తీసుకువచ్చినటువంటి మట్టి ఏదైతే ఉందో దానికి సంబంధించి పోలీసుల కస్టడీ అడిగారు. ఒకవేళ కస్టడీ 3వ తేదీ నుంచి కానీ ఇచ్చే పని అయితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది మాత్రం వేచి చూడాలి. రవి, నరేష్, అంటే వైసీపీ నాయకుల్ని పరామర్శించడం కానీ లేదా కార్యకర్తలను పరామర్శించడం విషయంలో కానీ అంటే ఒక రోడ్ షోని తలపిస్తుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరో పక్క అధికారులు అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షించి ఒక పక్క ఎవరైతే నిందితులు అవ్వచ్చు లేకపోతే జైల్లో ఉన్నటువంటి నాయకుడిని పరామర్శించి వెళ్ళిపోవడానికి అధికారులు చేస్తున్నారు. కానీ వైసీపీ మాత్రం ఒక రోడ్ షోని తలపిస్తూ మన సత్తెనపల్లి ఘటన కూడా దానికి ఉదాహరణ. ఈ విధంగా అంటే ఒక రోడ్ షో ఇచ్చి ప్రజల్లో ఒక ఆదరణ పొందాలని చూస్తుందా వైసీపీ? ఖచ్చితంగా రవి, ఎందుకంటే ఇటీవల సత్తెనపల్లిలో జరిగినటువంటి రోడ్ షో దాదాపు కూడా 80-90 కిలోమీటర్ల మేరకు కూడా ఆయన రావడం జరిగింది. భారీ ఎత్తున కూడా ప్రజలు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చూసేందుకు కూడా చాలామంది అక్కడికి వచ్చారు. అయితే అభిమానం శోక సముద్రం మునిగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం చూస్తే దాదాపు కూడా ఆయన కారు కిందే జగన్మోహన్ రెడ్డి కారు కిందే మృత్యువాత పడినటువంటి పరిస్థితిలో మరలా అలాంటి పునరావృతం కాకుండా నెల్లూరులో కట్టుదిట్టమైనటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. హెలిప్యాడ్ డైరెక్ట్గా వీళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రాంతం 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో అలా 3 నుంచి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరం వద్దు, అక్కడి నుంచి రోడ్డు మార్గాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళా ప్రజలు కార్యకర్తలంతా కూడా ప్రస్తుతం ఆయన్ని పలకరించేందుకో చూసేందుకో వస్తారు. కాబట్టి ఇక్కడికి అలాంటి పరిస్థితులు మళ్ళా కూడా పునరావృతం కాకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేసే దిశగా జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికెప్పుడు కూడా వైసీపీ నేతలతో కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఉంది. కానీ కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో వైసీపీ నేతలు చూసుకున్నటువంటి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏవైతే స్కూల్ ప్రాంగణం అంబాపురం సంబంధించిన సెయింట్ మేరీస్ యొక్క స్కూల్ ప్రాంగణంలో మేము ఎన్ఓసి ఇచ్చాము, స్కూల్ పర్మిషన్స్ ఇచ్చాము, మాకు వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, మాకు ఏ ఇబ్బంది లేదు, మరి అధికారులు ఎందుకు ఇవ్వట్లేదంటూ కూడా వాళ్ళు ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. అధికారులు మాత్రం 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి రోడ్ షో వెళ్తే మళ్ళా తరచూ కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కార్యకర్తలు జనసందోహం ఎక్కువ ఉంటుంది. ఏదైతే ఇటు హైవే నుంచి సెంట్రల్ జైలు వద్దకు వెళ్ళేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో హైవే నుంచి కట్ అయిన తర్వాత రైట్ సైడ్ దిగిన తర్వాత అది 15 ఫీట్లు ఉన్నటువంటి రోడ్డు. ఆ రోడ్లో జగన్మోహన్ రెడ్డి కారు మాత్రమే క్యాన్వాయ్ మాత్రం పోతుంది. మళ్ళా వచ్చినటువంటి కార్యకర్తలు చుట్టూ ఉండడానికి అవకాశం లేదు. అక్కడ ఏదైనా సంఘటన జరిగితే ఎవరు బాధ్యులు అంటూ కూడా ఇటు అధికారులు కూడా వాళ్ళు చెప్పినటువంటి హెలిప్యాడ్ ప్లేస్ను మాత్రం ఎన్నుకోవాలంటున్నారు. హెలిప్యాడ్ అక్కడ దిగిన తర్వాత పర్లాంగ్ మీటర్లో ఉన్నటువంటి ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నటువంటి సెంట్రల్ జైలు ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ములాఖాత్ ఏర్పరచుకొని ఆయన పరామర్శించిన తర్వాత బయటకు వచ్చి మీడియా సమావేశం ఏర్పరిచిన తర్వాత మళ్ళీ హెలిప్యాడ్లో ఆయన తిరిగి ప్రయాణం చేయొచ్చు. కానీ అక్కడ ఏదైతే అధికారులు సూచించినటువంటి హెలిప్యాడ్ ఏదైతే ప్రాంతం ఉందో అది ఎక్కడ కూడా అక్కడ ప్రస్తుతం హెలిప్యాడ్ దిగేందుకు కూడా లేదని చెప్తా ఉన్నారు. అక్కడ ఏంటంటే హైటెన్షన్ వైర్లు ఉన్నాయి, దానివల్ల ఏదైనా ఇబ్బందులు ఎదురవుతాయి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి హెలిప్యాడ్ దిగాలంటే కొంత ఇబ్బందికరమైన వాతావరణం అక్కడ ఉందని చెప్పి వాళ్ళు అంటున్నారు. మొత్తానికైతే హెలిప్యాడ్ ఇచ్చినటువంటి పర్మిషన్స్ ప్రకారమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ మాత్రం ఖరారు అవుతుంది. ఒకవేళ ఇవ్వకపోని ఎడల ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది మాత్రం ప్రస్తుతం ఒక ఆందోళన ఉత్కంఠం అయితే కొనసాగుతుంది. రోడ్డు మార్గాన్ని వస్తే రేణిగుంట నుంచి కూడా ఆయన డైరెక్ట్గా కూడా మళ్ళీ రోడ్డు మార్గాన్ని వస్తే పర్మిషన్స్ లేవు కాబట్టి ఎక్కడైనా కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే నెల్లూరు పర్యటన కాస్త ఉత్కంఠం అని చెప్పుకోవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ నరేష్.